ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా. గత దినమంతా ప్రభావ మీరు కాపాడిన దానికి స్తోత్రం నాయన. కేవలం మీ మహాకృపను బట్టి నూతనమైన దినంలో ప్రవేశపెట్టారు. నూతన దిన ఆశీర్వాదాలు, నూతన దిన దీవెనలు కుమ్మరించండి నాయన. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఈ ఉదయకాలన ప్రత్యేకంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి ఆయన. వాళ్ళ యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర మీరు యేసుక్రీస్తు నామను బట్టి సహాయం చేయండి. మీ యొక్క వాక్యం సెలవిస్తున్నది పిలుపులు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో 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 ప్రతి అవసరం తీరుస్తాను దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి. ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి. ఆర్థికంగా అన్ని విషయంలో అయా మీరు సహాయం చేయండి, పోషించండి, సంరక్షించండి. కోడిదైన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృపరెక్కల చాటున కృపలో భద్రపరచండి ఆయన. పగల ఎండల నుంచి కాపాడండి, ప్రత్యేక కృపతో నింపండి అయ్యా. ఈరోజు ఎవరైతే అయ్యా పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళు నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే నేను ఈ సమయంలో పెళ్లి దినాలు జరుపుకుంటున్నారో ఆయన వాళ్ళకి నూరేళ్ళ ఆయుష్తో ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించండి. ఎవరైతే ఈరోజు ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దేవుళ్ళు సుఖమైన ప్రయాణం, క్షేమ ప్రయాణం దయచేయండి. ప్రత్యేక కృపతో నింపండి. ఈరోజంతా ప్రభావ మీ క్షేమంతో నింపమని, కృపతో నింపమని, దయతో నింపమని, అందరిని దీవించమని ప్రభుని యేసుకృష్ణుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.